హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీకి సంబంధించి ఓవర్సీస్ ప్రీ సేల్స్ ఇప్పటివరకు ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే కిష్కిందపురి మూవీకి సంబంధించి, మిరాయి మూవీకి సంబంధించి 6 days కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు నటించిన కిష్కిందపురి మూవీకి సంబంధించి 6 days కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమా నెక్స్ట్ వీక్ నుంచి హిందీ మార్కెట్లో కూడా రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 10,61,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 5వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,54,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 6వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి, అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 1,30,00,000 రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 13,45,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 16,14,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, అంటే విదేశాల నుంచి ఈ సినిమా మొదటి 6 రోజుల్లో దాదాపుగా 3,53,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు నటించిన కిష్కిందపురి సినిమా మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 19,67,00,000 రూపాయలు అయితే కిష్కిందపురి సినిమా మొదటి 6 రోజుల్లో వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 30 కోట్ల రూపాయలే. అండ్ ఈ సినిమా నెక్స్ట్ వీక్ నుంచి హిందీలో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి తన బడ్జెట్ ని మించి ఈ సినిమా ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తేజ సజ్జా ఇంకా మంచు మనోజ్ ప్రధాన పాత్రలు నటించిన మిరాయి మూవీకి సంబంధించి 6 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అయితే రావడం జరిగింది. అందుకే ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 53,41,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 5వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6,58,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 5,75,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 65,74,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 78,81,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, అంటే విదేశాల నుంచి ఈ సినిమా మొదటి 6 రోజుల్లో 26,14,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో తేజ సజ్జు, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు నటించిన మిరాయి మూవీ మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 104,95,00,000 రూపాయలు అయితే వసూలు చేసింది. అంటే మిరాయి మూవీ మొదటి 6 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. ఈ సినిమాకు ప్రజెంట్ వస్తున్న కలెక్షన్స్ ప్రకారం ఈ సినిమా 200 కోట్ల వరకు చేరే అవకాశం ఉంది. మరి మిరాయి మూవీకి 1 వారం మాత్రమే టైం ఉంది. ఎందుకంటే రేపటి నుంచి బాలీవుడ్లో కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీక్ పాన్ ఇండియా మూవీ ఓజీ వస్తుంది కాబట్టి ఈ సినిమా అప్పటి వరకు 200 కోట్లు అందుకుంటుందా లేదా అని చూడాలి. లేకపోతే ఈ సినిమా 200 కోట్లు అందుకోవాలంటే అంటే చాలా కష్టం అవుతుంది. సో ఫైనల్గా తేజ సజ్జా నటించిన మిరాయి 200 కోట్లలోకి అడుగు పెడుతుందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సుజిత్ దర్శకత్వంలో నడుస్తున్న ఓజీ మూవీకి సంబంధించిన ఏదైతే ప్రీ సేల్స్ ఉన్నాయో ఓవర్సీస్ మార్కెట్లో ఊచకోతకు వస్తుంది. నేను 9:20 మెల్బోర్న్లోని ఏదైతే ఐమాక్స్ థియేటర్ ఉంటుందో అందులో ఈ సినిమాకి సంబంధించిన టికెట్స్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వితిన్ 2 minutesలో మొత్తం హౌస్ఫుల్, 2 నిమిషాల్లో మొత్తం ఖాళీ. సో ఆ విధంగా ఓవర్సీస్ మార్కెట్లో పవన్ కళ్యాణ్ గారు అయితే ఊచకోతకు వస్తున్నారు ప్రీమియర్ సేల్స్లోనే. మరి సినిమాకి సంబంధించి ఇంకా ఇండియాలో ఓపెన్ అయితే ఏ విధంగా వస్తుందో తెలియదు, కానీ ప్రీమియర్ సేల్స్ ద్వారా ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు 18 నుంచి 20 కోట్ల మధ్యలో ఓజీ సినిమా వసూలు చేస్తుంది. అంటే ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి రోజు సినిమా ఈజీగా 50 నుంచి 70 కోట్ల వరకు ఈజీగా వసూలు చేసే అవకాశం ఉంది. ఓన్లీ ఇవి ప్రీ సేల్స్ సంబంధించింది మాత్రమే. ఇంకా బుకింగ్స్ ఓపెన్ అయితే ఏ రేంజ్లో ఊచకోతకు వస్తుందో చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట ఓజీ మూవీకి సంబంధించి, మిరాయి మూవీకి సంబంధించి, కిష్కిందపురి మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో చాలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.